ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు ఇక్కడికి? ఈ సంవత్సరం వచ్చాం. ఆ? ఈ సంవత్సరం వచ్చాం. ఈ సంవత్సరమే వచ్చారా? ఎలా ఉంది మరి ఖైరతాబాద్ వినాయకుడు బాగున్నారా? బాగుందనే చూడటానికి వచ్చాం. బాగుందని చూడడానికి వచ్చారా? ఓకే. సో మరి ఖమ్మంలో ఫ్లడ్స్ వచ్చాయి కదా, మరి మీ ఏరియా ఎలా ఉంది? వేరే వర్ష ప్రాంతం అయిపోయింది. వర్ష ప్రాంతం అయిపోయింది. వర్ష ప్రాంతం అయిపోయిందా? ఓకే. మరి బానే వచ్చారు మీరు ఖమ్మం నుంచి ఇంత దూరం, అది కూడా అంత బురదలో మొత్తం ఫ్లడ్స్ వచ్చిన ఏరియా నుంచి. మా బాబు ఉన్నారని వచ్చాం. మీ బాబు ఉన్నారని ఇక్కడికి వచ్చేసారా? ఓకే. మరి ఫ్యామిలీతో వచ్చారా, మీరే వచ్చారా అంకుల్? మేము వచ్చాం. మీరు ఒక్కళ్ళే వచ్చారా ఇక్కడికి? ఓకే. మరి ఏం కోరుకుంటారు ఖైరతాబాద్ వినాయకుడిని? అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటాం. అందరు చల్లగా ఉండాలని కోరుకుంటారా? ఖమ్మంలో ఫ్లడ్స్ రావద్దని కోరుకోరా మరి? బాగుండాలి. అందరు బాగుండాలా? ఓకే. బేబీ ఎక్కడి నుంచి వచ్చా? ఇక్కడ నుంచా బోడబండ బోరబండ నుంచి వచ్చావా? ఎలా ఉంది, బాగుందా ఇక్కడ ఫెసిలిటీస్? బాగుంది. చూసినావా వినాయకుడిని నువ్వు? చూడలే, ఫస్ట్ టైం చూస్తున్నా. ఫస్ట్ టైం చూస్తున్నావా? చూసా మరి ఇప్పుడు వినాయకుడిని? బాగున్నాడా? బాగున్నాడు. బాగున్నాడా? ఓకే. అంకుల్ ఎక్కడి నుంచి వచ్చారు? బోర్బండ నుంచి ఫ్యామిలీతో వచ్చారు. పిల్లలు తీసుకుని ఓకే. ఏంటి అంకుల్ ఎవ్రీ ఇయర్ వస్తారా, ఈ ఇయర్ వచ్చారా? ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీతో వస్తుండే పిల్లల తోలుకు వచ్చినాయి సార్. ఓకే, ఈసారి పిల్లలతో వచ్చారు. ఎలా అనిపిస్తుంది మరి? ఎవ్రీ ఇయర్ కొత్తగా అనిపిస్తున్నారా లేదా మరి గణేశుడు? ఎవ్రీ ఇయర్ చూడక కొద్దిగా కొత్తగా కనబడుతున్నారు. కొత్తగానే కనబడుతున్నారు. ఓకే. ఎంతసేపు అవుతుంది అంకుల్ లైన్ లో నుంచోండి మీరు? నిలబడి కూడా హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ అవుతుందా? మరి పిల్లలు ఇబ్బంది పడట్లేదా? పడతారు, అలాగే వాటర్ ఇస్తున్నారు, అది ఇస్తున్నారు. వాటర్ ఫెసిలిటీ ఉండడం వల్ల కొంచెం ఓకే అంటారు. అంతేనా? ఓకే. మరి ఏంటి మరి దేవుడిని ఏం కోరుకుంటారు ఏంటి? అందరూ చల్లగా చూడాలి ఇట్లనే అనేసి కోరుకుంటున్నాం. చల్లగా ఉండాలని అంతేనా? ఓకే. మీరు అయోధ్య వెళ్ళాలని మీరు అనుకున్నారా అంకుల్? లేదా? పోనీ ఇక్కడ బాలరాముడు అయితే ఉన్నాడు, అయోధ్య బాలరాముడు. ఇక్కడైతే మీరు దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ అంకుల్. సో మనం చూడొచ్చు కూడా ఇక్కడ ప్రజలు అయితే లైన్లలో క్యూలో నుంచొని ఉన్నారు. అండ్ ఇక్కడ లైన్ టూ అయితే వాళ్ళైతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ పిల్లలు అయితే ఉన్నారు అండ్ అలానే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. వారితో అయితే మాట్లాడదాం. ఎక్కడ నుంచి వచ్చారండి? అంబర్పేట్. అంబర్పేట్ నుంచి వచ్చారా? ఎవ్రీ ఇయర్ వస్తారండి మీరు? ఎవ్రీ ఇయర్ వస్తాము. ఓకే. ఎలా వచ్చారు? ఫ్యామిలీతో వచ్చారా లేకపోతే మీరు వచ్చారా? పిల్లలతో వచ్చినాం. పిల్లలతో వచ్చారా? ఎంతసేపు అవుతుంది లైన్ లో నుంచి? 1 అవర్ పైన అవుతుంది. 1 అవర్ అవుతుందా అండి? ఓకే. 1 అవర్ అయినా ఇంకా దర్శనం దొరకలేదా? ఇక దొరకలేదు, చాలా సేపు అవుతుంది. ఇక్కడ నుంచి అదే కనిపిస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. పిల్లలకి ఇబ్బంది ఉందా? పిల్లలకి జర చూసేందుకు ఇబ్బంది. పిల్లలు చూస్తా అని చెప్పారా? బేబీ ఏం పేరు? రుచిత రుచిత. ఓకే. ఏ క్లాస్ నానా? ఫోర్త్ క్లాసా? ఎలా ఉంది, చూసావా నువ్వు వినాయకుడిని? ఎలా ఉంది, బాగుందా? బాగుంది. బాగుందా? సో దేవుడిని ఏం కోరుకుంటావు మరి? దేవుడు ఇక్కడ దర్శనమిస్తున్నాడుగా, చెప్పవా? అమ్మో చెప్పారంట పిల్లలు అయితే, వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. చెప్పండి అంకుల్ ఎక్కడి నుంచి వచ్చారు? మేడ్చల్. మేడ్చల్ నుంచి వచ్చారు. ఎలా ఉంది మరి ఇక్కడ? ఎక్సలెంట్, సూపర్, సూపర్ బాగుంది. ఫస్ట్ టైం వస్తా నేను. ఫస్ట్ టైం రావడం. ఓకే. మరి ఎంతసేపు అవుతుంది లైన్ లో నుంచి మీరు? హాఫ్ అన్ అవర్ పై నుంచి నిలబడ్డా. ఓకే. మరి ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్ ఏంటి? మీరు నడవగలుగుతున్నారా, వెళ్ళగలుగుతున్నారా? భగవంతుడు ఇచ్చిన ఓపిక ఉంది, నడుస్తున్నాము. సూపర్ ఫైన్. మేడ్చల్ నుంచి వచ్చారు కదా మీరు? ఒకళ్ళే వచ్చారా అంకుల్, ఫ్యామిలీతో వచ్చారు? ఫ్యామిలీ. నేను, మా అమ్మాయి, మా అల్లుడు, మా మనవడు, మా భార్య. ఓకే. ఎలా ఉంది మరి ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని ఏంటి మరి? ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. దేవుడిని ఏం కోరుకుంటారు? దేవుడా అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని. అందరు అదే చెప్తున్నారు, అందరు బాగుండాలి, అందరిలో నేను ఉండాలని. అంకుల్ మీరు అయోధ్య ఏమైనా వెళ్దామని అనుకున్నారా? అయోధ్య అంత డెవలప్ కావాలి. అయోధ్యకి వెళ్దాం అనుకున్నారా? వెళ్ళాలి, అయోధ్య వెళ్ళాలి. ఓకే. దానికంటే ముందు ఇక్కడే బాలరాముడు అయితే ఉన్నాడు, ఇక్కడ మీరు ఆయనని దర్శించుకోవచ్చు కూడా. సో బాలరాముడు అంత దూరం వెళ్ళలేక ఇప్పుడు ఇక్కడ దర్శించుకుంటారు కదా, ఎలా ఫీల్ అవుతారు మరి? తీసుకెళ్తే బాగా అక్కడ కూడా వెళ్తాం మేము, ఆయన తీసుకెళ్ళాలి. అది చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము వచ్చినాము జియాగూడ నుండి వచ్చినాము. బోల్ గణేష్ మహారాజ్ కి జై. ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా శ్రీ ఖైరతాబాద్ విఘ్నేశ్వర ఉత్సవాలు ఎంతో బాగా జరుగుతున్నాయి. గత 70 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. మన యొక్క ప్రభుత్వము ఎంతో జిహెచ్ఎంసీ ద్వారా, పోలీస్ శాఖ వారు ప్రతి ఒక్కరు మెడికల్ టెస్టులు ప్రతి ఒక్కరి సౌకర్యం కల్పించారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మంచిగా చేశారు. ఒక చిన్న విజ్ఞప్తి, మన యొక్క హిందూ ధర్మంలో దయచేసి మన యొక్క హిందూ ప్రోగ్రామ్స్ లో ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు దయచేసి బొట్టు ప్రిపేర్ చేయండి. ఎందుకంటే 70% భక్తులకు బొట్టు ఎవ్వరికి లేదు. సో మన ధర్మం ఫస్ట్ బొట్టు నుండి ప్రారంభమవుతుంది.
కాబట్టి బొట్టు ప్రిపేర్ చేసి ప్రతి ఒక్క భక్తుని నుదుటి పైన బొట్టు తిలకము ధారణ చేసే ఉపయోగం చేస్తే బాగుంటుందని నా యొక్క చిన్న విజ్ఞప్తి. ఎన్నో రకాలుగా చేస్తున్నాము కానీ ఎవరు భక్తులకు కర్తవ్య విఘ్నేశ్వరుని దగ్గరికి వస్తురు పోతురు ఎన్నో సంవత్సరాలుగా. కానీ హిందువు అని చెప్పేసి ఫస్ట్ నిదర్శనం బొట్టు ప్రిపేర్ చేయాలి. ఈ యొక్క వ్యవస్థని డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతకైనా ఉన్నది. కాబట్టి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి దయచేసి ఈ యొక్క నా యొక్క సూచనని ప్రతి ఒక్కరు పాటించాలని నేను ఒక హిందూ ధర్మంగా ఒక హిందువుగా నేను నా యొక్క విజ్ఞప్తి తెలుపుతున్నాను. బొట్టు ఎవరికి లేదు. అసలు ఎక్కడ వచ్చారు? గణేశుని దగ్గరకు వచ్చారు. గణేశుని దగ్గరకు వచ్చినందుకు ఫస్ట్ కావాల్సింది ఏంది? బొట్టు. మన ఒక హిందూ ఫస్ట్ బొట్టు కావాలి. బొట్టు ప్రచారం చేయండి దయచేసి. ప్రతి ఒక్క భక్తునికి బొట్టే లేదు, బొట్టు ప్రిపేర్ చేయాలి. ఈ యొక్క తిలక ధారణ చేస్తే ఎంతో మన యొక్క హిందువుల చైతన్యం వస్తుంది, జ్ఞానం వస్తుంది, అజ్ఞానం తొలగుతుంది. ప్రతి ఒక్క భక్తునికి దయచేసి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితికి నా యొక్క రిక్వెస్ట్ చేయడం ఏమనగా అంటే ఈ యొక్క గణేష్ ఉత్సవాలలో ప్రతి సంవత్సరం లక్షలాది జనాలు వస్తారు ఓల్ ఇండియా నుండి. కాకుంటే ఒకటి ఏంటంటే వచ్చిన భక్తులు తిలకం పెట్టుకొని ఓళ్ళు వస్తలేరు. ఒక ఎంతో బాధాకర విషయము. దయచేసి ఈ యొక్క వ్యవస్థని డెవలప్ చేయాలి. జ్ఞానాన్ని బోధించడానికి ఈ యొక్క బొట్టు తిలకంని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. జై ఓల విఘ్నేశ్వర భగవానికి జై. ప్రతి ఒక్క భక్తులకు ఈ యొక్క అమూల్యమైన బొట్టు దయచేసి ప్రిపేర్ చేయాలి ఈ యొక్క గణేశోత్సవ సమితి వారు.